4+4 ఆఫర్. మొదటిసారిగా కంట్రీ డిలైట్ పాలని 4 రోజులు ఆర్డర్ చేసిన వాళ్ళకి మరో 4 రోజులు ఫ్రీ. ఇంకెందుకు ఆలస్యం, యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రపంచ చమురు ధరలు పెరుగుతాయా? విల్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ రైస్? ఈ ప్రశ్న ప్రపంచాన్ని హడలెత్తిస్తుంటుంది, మన దేశాన్ని మరింతగా భయపెడుతుంటుంది. ఎందుకంటే ఆయిల్ ప్రైసెస్ పెరిగితే ప్రపంచంలో మన దేశంలో కూడా పెరుగుతాయి. ఎందుకంటే మన మొత్తం ముడి చమురు అవసరాలు, టోటల్ క్రూడ్ ఆయిల్ రిక్వైర్మెంట్లో ఈవెన్ 85% వరకు కూడా మనం దిగుమతి చేసుకునేవి. అందులో మన దేశంలో ఆయిల్ అనేది ప్రైమరీ ట్రాన్స్పోర్ట్ ఫ్యూయల్ కనుక ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగుతాయి. ఇంపోర్ట్ డిపెండెన్సీ వల్ల డాలర్ పైన ఒత్తిడి పెరుగుతుంది, ట్రేడ్ డెఫిసిట్ పైన, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పైన కూడా ఒత్తిడి పెరుగుతుంది. సో అందుకే ప్రపంచ ముడి చమురు ధరలు పెరుగుతాయా అని ప్రశ్న వేసుకున్నప్పుడల్లా భారతీయులుగా మనకు ఎక్కడో ఒక చోట కాక తగులుతుంది. కానీ నిజంగానే ఇప్పుడు పెరుగుతాయా? ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అంత భయంకరంగా ఆయిల్ ప్రైసెస్ లేవు, కానీ పెరిగే ప్రమాదం ఉందా అనే ప్రశ్న ముందుకు వస్తుంది. వరల్డ్ ఆయిల్ ప్రైసెస్ ప్రైమరీలీ 3 ఫ్యాక్టర్స్ పైన ఆధారపడుతున్నాయి యాజ్ ఆఫ్ టుడే. ఒకటి డొనాల్డ్ ట్రంప్ పాలసీస్, ముఖ్యంగా ఆయన రష్యా, ఇరాన్, వెనిజులా ఈ 3 దేశాల పైన ఆంక్షలు విధిస్తానని చేస్తున్న బెదిరింపులు, హెచ్చరికలు. ఇది మొదటి ఫ్యాక్టర్గా వరల్డ్ ఆయిల్ ప్రైస్ డిసైడ్ చేస్తే. రెండవది, ప్రపంచంలో ఉండే మొత్తం ముడి చమురులో 2/3 వెస్ట్ ఏషియా, నార్త్ ఆఫ్రికా, వానా అంటారు లేదా మీనా అంటారు, మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికా. సో ఈ గల్ఫ్ ప్రాంతంలోనే 2/3 ఆఫ్ గ్లోబల్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఈ గల్ఫ్ ప్రాంతంలో టెన్షన్స్ ఆయిల్ ప్రొడక్షన్ పైన, సప్లై పైన ప్రభావం చూపుతాయి. సో వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ ఏమవుతాయి? థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆయిల్ అనేది కార్టెల్స్ ఆధ్వర్యంలో ఉన్న ట్రేడ్. కార్టెల్స్ అంటే కొన్ని దేశాల గుత్తాధిపత్యంలో ఉన్న ట్రేడ్. ముఖ్యంగా ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపేక్ ఉంటుంది. ఇది సౌదీ అరేబియా నాయకత్వంలోని 12 దేశాల కూటమి. ఇది అన్నిటికన్నా ఇందులో అతిపెద్ద ప్రొడ్యూసర్ సౌదీ అరేబియా. ఒపేక్ ప్లస్ అంటారు, అంటే ఒపేక్ అండ్ రష్యా కలిపితే ఒపేక్ ప్లస్ అంటారు. ఈ ఒపేక్ చమురు ప్రొడక్షన్ను మార్కెట్లో ఉన్న డిమాండ్ సప్లైస్ ఆధారంగా తన ఉత్పత్తిని పెంచుతుంటుంది, తగ్గిస్తుంటుంది. ప్రొడక్షన్ కట్స్ ఉంటాయి, ప్రొడక్షన్ పెంచుతుంటుంది. సో మూడో ఫ్యాక్టర్ ఒపేక్ విధానాలు. ఈ 3 అంశాల ఆధారంగా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ డిసైడ్ అవుతాయి. లెట్ us నౌ ఎగ్జామిన్ ఈ 3 అంశాలు ఎలా ఉన్నాయి. మొదటిది డొనాల్డ్ ట్రంప్ పాలసీస్. డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే వెనిజులా పైన ఆంక్షలు విధించాడు. రేపటి ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వస్తున్న ఆంక్ష ఏంటంటే వెనిజులా నుంచి ఆయిల్ ఎవరైనా ఇంపోర్ట్ చేసుకుంటే ఆ కంట్రీ పైన 25% ఇంపోర్ట్ డ్యూటీస్ వేస్తామని. ఉదాహరణకు ఇండియా కనుక వెనిజులా నుంచి ఆయిల్ కొంటే అమెరికాకే సంబంధం లేదు. వెనిజులా అమ్ముతోంది, ఇండియా కొంటోంది, అమెరికాకే సంబంధం లేదు. కానీ అమెరికాలో మనం అమ్మే వస్తువులపైన, అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసే వస్తువులపైన 25% డ్యూటీ పెంచుతాడు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే అమెరికన్ కంపెనీ కూడా మే చివరి వరకు వెనిజులాలో ఆయిల్ ప్రొడ్యూస్ చేస్తుంది, అమెరికాకి ఇస్తుంది. కానీ ట్రంప్ ఏమంటున్నాడు, వేరే ఎవరు కూడా వెనిజులా నుంచి కొనొద్దు అంటున్నాడు. ఎవ్రీ డే 7,60,000 బ్యారెల్స్ వెనిజులా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ వెనిజులా పైన ఆంక్షలు ప్రకటించేశాడు. ఇక రెండవది ఇరాన్ ఎవ్రీ డే 1.4 మిలియన్ అంటే 14 లక్షల బ్యారెల్ల చమురు ఉత్పత్తి చేస్తుంది, చమురు ఎగుమతి గ్లోబల్ ఆయిల్కి సప్లై చేస్తుంది. అంటే నియర్లీ 1.5% ఆఫ్ గ్లోబల్ డిమాండ్ను ఇరాన్ మీట్ అవుతుంది. ఇరాన్ పైన ట్రంప్ ఇప్పటికే హెచ్చరించాడు, బాంబులు వేస్తానంటూ. ఇరాన్ గనక న్యూక్లియర్ డీల్ కుదుర్చుకోకపోతే, అనొప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్ ఎన్నడూ చూడనంత వినాశాన్ని చూస్తుంది అని ట్రంప్ హెచ్చరించేశాడు. ఆల్రెడీ ఇరాన్ గతంలో ట్రంప్ ఫస్ట్ టర్మ్లో
అంతకుముందు ఒబామా ప్రభుత్వం కుదుర్చుకున్న న్యూక్లియర్ డీల్ నుంచి బయటికి వచ్చేసి ఇరాన్ పైన శాంక్షన్స్ను విధించాడు. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ కనుక నెగోషియేషన్స్కి ఒప్పుకోకపోతే శాంక్షన్స్ అయితే గ్యారంటీగా పెంచుతాడు. బాంబులు వేస్తాడో లేదో తెలియదు. ఇరాన్ అయితే చాలా క్లియర్గా లైట్ తీసుకొని చాతనైంది చేసుకోపో అని ట్రంప్కి చెప్పేసింది ఇరాన్. సో అందువల్ల ఇరాన్ పైన శాంక్షన్స్ విధిస్తే గ్లోబల్ డిమాండ్కు అవసరమైన 1.5% సప్లై ఆగిపోతుంది. ఇక థర్డ్ రష్యాతో ఈ మధ్య అమెరికా హనీమూన్ చూస్తున్నాం, ట్రంప్ పుటిన్లా హనీమూన్ చూస్తున్నాం. కానీ ట్రంప్ కోరుకున్నట్లుగా ఉక్రెయిన్ వార్ పైన కదలిక లేదు. దాంతో ట్రంప్లో అసహనం పెరుగుతోంది. ఫస్ట్ టైం పుటిన్ పైన చాలా కోపానికి వచ్చాడు ట్రంప్. సో ఈ పరిణామాలు చూస్తుంటే రష్యా పైన కూడా శాంక్షన్స్ విధిస్తాను ఆల్రెడీ హెచ్చరించాడు. నీవు గనక ఉక్రెయిన్తో డీల్ కుదుర్చుకోకపోతే రష్యా పైన కూడా శాంక్షన్స్ విధిస్తానని ట్రంప్ హెచ్చరించాడు. ఇది గతంలో ట్రంప్ అమెరికా బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ వార్ మొదలైనప్పటి నుంచి రష్యా పైన శాంక్షన్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఉదాహరణకు యుద్ధం మొదలు కాకముందు యూరప్ ఎనర్జీ సప్లైస్లో 40 to 45%, 40 నుంచి 40% రష్యా నుంచే వచ్చేది. ఇది ఇప్పుడు 8% పడిపోయింది. సో అందువల్ల రష్యా ఎవ్రీ డే 5 మిలియన్ బ్యారల్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆయిల్. అంటే గ్లోబల్ ఆయిల్ డిమాండ్లో 5% రష్యా మీట్ అవుతుంది. ఇప్పుడు రష్యా, ఉక్రెయిన్, వెనిజులా ఈ 3 దేశాలపైన ట్రంప్ శాంక్షన్స్ నిజంగానే విధిస్తే అట్లీస్ట్ ఒక 7 to 8% ఆఫ్ గ్లోబల్ సప్లై ఆగిపోతుంది. ఇది మామూలు ఇంపాక్ట్ ఉండదు గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పైన. ప్రపంచ ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయి. అయితే ఇది ట్రంప్ శాంక్షన్స్ విధించినా గతంలో లాగా ప్రభావం ఉంటుందా? ఇప్పుడు ఉదాహరణకు అమెరికా 2022లో రష్యా పైన ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో శాంక్షన్స్ విధించింది. అమెరికాతో యూరప్ కలిసి వచ్చింది. ఇండియా, చైనా అంగీకరించలే, రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్రంప్ ఆట ఎవరింటారు? అమెరికాకు యూరప్కు మధ్య గ్యాప్ పెరిగింది. భారత్తో సహా అన్ని దేశాలపైన టారిఫ్ విధిస్తానంటున్నాడు. గతంలో భారతదేశం ఇరాన్ పైన ఆంక్షలు అమెరికా పెడితే ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ను జీరో చేసింది. కానీ రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ ఆపలేదు. ఇప్పుడు భారతదేశంపై కూడా టారిఫ్ విధిస్తానని ట్రంప్ బెదిరిస్తుంటే భారతదేశం వింటుందా? ప్రపంచం వింటుందా? ఇవన్నీ క్వశ్చన్సే. అందువల్ల మొదలు ట్రంప్ శాంక్షన్స్ విధిస్తాడా? విధిస్తే ట్రంప్కు భయపడి ప్రపంచ దేశాలు రష్యా నుంచి, ఇరాన్ నుంచి, వెనిజులా నుంచి ఆయిల్ కొనడం మానేస్తారా అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. ట్రంప్ శాంక్షన్స్ విధించి ఈ ఇతర దేశాలు రష్యా, ఇరాన్, వెనిజులా నుంచి ఆయిల్ కొనడం ఇబ్బంది అయితే మాత్రం ఖచ్చితంగా ప్రపంచ ముడి చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక సెకండ్ ఫ్యాక్టర్ నేను చెప్పింది వెస్ట్ ఏషియాలో టెన్షన్స్. ఇది చూస్తుంటే రావణ కాష్టంలాగా, ఆరని కుంపట్లాగా తయారైంది. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘించబడ్డాయి. తాజాగా హిజ్బుల్లాపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. హిజ్బుల్లాతో కుదుర్చుకున్న సీజ్ ఫైర్ కూడా ప్రశ్నార్థకమైంది. మీరు ఈ హూతీ తిరుగుబాటుదారులు రెడ్ సీలో ప్రయాణం చేసే షిప్స్ పైన అటాక్ చేయడం మొదలుపెట్టారు పాలస్తీనీలకు మద్దతుగా. ఈ మధ్య ట్రంప్ హూతీలపైన దాడి చేశాడు. కానీ ఈ దాడిని సౌదీ అరేబియా కూడా సమర్థించలే. హూతీలు తిరిగి దాడులు చేస్తామని హెచ్చరించారు, దాడులు కూడా చేశారు. సో రెడ్ సీ పైన హూతీల దాడులు ఆగకపోతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేజర్ ఆయిల్ సప్లై రూట్ అయిన రెడ్ సీలో ఆయిల్ కనుక హూతీ అటాక్స్ కొనసాగితే ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ప్రీమియం పెరుగుతుంది, ట్రేడ్ కాస్ట్లు పెరుగుతాయి, ఆయిల్ ప్రైసెస్ గణనీయంగా పెరుగుతాయి. ఇది 2023లో ఈ అనుభవం చూసాం మనం. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ అనుభవం రావచ్చు. ఎందుకంటే అమెరికా హెచ్చరికల్ని హూతీ ఖాతరు చేయడం లేదు. ట్రంప్ ఏమో భయంకరంగా దాడి చేస్తానంటున్నాడు. ఇరాన్ ఇష్యూలో టెన్షన్స్ పెరుగుతున్నాయి. ట్రంప్ హెచ్చరించాడు, ఇరాన్ గనక న్యూక్లియర్ డీల్ ఒప్పుకోకపోతే బాంబులు వేస్తామని. సో ఈ మిడిల్ ఈస్ట్ మొత్తం చాలా టెన్స్ వాతావరణంలో ఉంది. సో ఈ వాతావరణం ఖచ్చితంగా గ్లోబల్ ఆయిల్ సప్లైస్ పైన
ప్రతికూల ప్రభావాన్ని చూపి ధరలు పెరగటానికి కారణమవుతుంది. ఇక మూడవది ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, ఒపేక్ తీసుకునే స్టాండ్. నేను ఇంతకుముందు చెప్పాను, ఇది 12 దేశాల కూటమి, సౌదీ అరేబియా నాయకత్వంలో ఉన్న కూటమి. ఒపేక్ ప్రొడక్షన్ పెంచుతామంటాను. ఇది ఒక్కటి పాజిటివ్ సిగ్నల్. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో ఒపేక్ షేర్ తగ్గుతుంది. కారణం అమెరికా, కెనడాలో ఆయిల్ ప్రొడక్షన్ పెరగడం వల్ల ఒపేక్ షేర్ తగ్గుతుంది. 2016లో గ్లోబల్ ఆయిల్ సప్లైస్లో 50% ఈ ఒపేక్లో భాగస్వాములైన 12 దేశాల నుంచి వచ్చేది. ఈ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ నుంచి 50% ఆఫ్ గ్లోబల్ ఆయిల్ సప్లై ఉండేది. 2026 నాటికి ఇది 46% పడిపోతుంది. సో దానితో తమ మార్కెట్ షేర్ పడిపోతుంది కనుక ఇప్పుడు వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ ఉన్న, రష్యా, ఇరాన్, వెనిజులా విషయంలో అమెరికా వైఖరి వల్ల వస్తున్న సమస్యలను ఒక అవకాశంగా, ఆపర్చునిటీగా తీసుకొని తన ప్రొడక్షన్ పెంచాలని ఒపేక్ చూస్తుంది. అది కనుక జరిగితే గ్లోబల్ ఆయిల్ సప్లై పెరుగుతుంది. అంటే నేను 3 ఫ్యాక్టర్స్ పైన ఆధారపడతాయని చెప్పాను. డొనాల్డ్ ట్రంప్ శాంక్షన్స్ అయితే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఎందుకంటే గ్లోబల్ సప్లై దెబ్బతింటుంది కనుక. వెస్ట్ ఏషియాలో టెన్షన్స్ అయితే ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ఎందుకంటే గ్లోబల్ సప్లై దెబ్బతింటుంది కనుక. కానీ ఒపేక్ ప్రొడక్షన్ పెరిగితే గ్లోబల్ సప్లై పెరిగి ఆయిల్ ప్రైసెస్ తగ్గుతాయి. ఈ 3 ఫ్యాక్టర్స్ ఫ్యూచర్లో ఎలా ప్లేఅప్ అవుతాయన్న దానిపైన ప్రపంచ ముడి చమురుల గమనం ఉంటుంది. ది మూమెంట్ ఆఫ్ గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఉంటుంది.